ములాన్పూర్, న్యూ చండీగఢ్ వేదికగా రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్ఆర్ 20 ఓవర్స్లో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. చేజింగ్లో గుజరాత్ 18.4 ఓవర్స్లో 3 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్లో గెలిచింది. ఈ గెలుపుతో గుజరాత్ మే 31వ తారీఖు ఆర్సీబీతో ఫైనల్ ఆడేందుకు సిద్ధమైంది. రాజస్థాన్ ఇంటి దారి పట్టింది. ఆర్ఆర్ బ్యాటింగ్లో సూర్యవంశీ 47 బాల్స్లో 96, 4 పరుగుల దూరంలో వరుసగా రెండోసారి సెంచరీ దూరం చేసుకున్నాడు. జడేజా రిటైర్డ్ హెట్ అయ్యి మళ్లీ వెనక్కొచ్చి 35 బాల్స్లో 45 నాటౌట్. డోనోవన్ ఫరేరా 11 బాల్స్లో 38 నాటౌట్తో రాణించారు. జీటీ బౌలింగ్లో రబాడా 2, హోల్డర్ 2, ప్రసిద్ధ్, సిరాజ్ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు. చేజింగ్లో గుజరాత్ గిల్ అండ్ సుదర్శన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 167, సాయి సుదర్శన్ 58 పరుగులు చేసి బ్రిజేష్ బౌలింగ్లో హిట్ వికెట్. కెప్టెన్ గిల్ 53 బాల్స్లో 104, వన్డౌన్లో బట్లర్ 9 నాటౌట్, వాషింగ్టన్ 16, తివాతియా 17 నాటౌట్తో రాణించారు. ఆర్ఆర్ బౌలింగ్లో బ్రిజేష్, ఆర్చర్, బర్గర్ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు. 104 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కెప్టెన్ శుభ్మన్ గిల్ నిలిచాడు. ఐపీఎల్లో శుభ్మన్ గిల్కు ఇది 5th సెంచరీ. ప్లే ఆఫ్స్లో రెండోసారి సెంచరీ. 776 రన్స్తో ప్రజెంట్ ఆరెంజ్ క్యాప్ ఇప్పటికీ సూర్యవంశీ దగ్గరే ఉంది. 28 వికెట్లతో పర్పుల్ క్యాప్